అయ్యా ఇటే బాబు మీద అవునా బాబు గారు ఏమిటి వస్తు ఎవరితో గొడవ పడుతున్నట్టున్నారు? వాడు అదే బ్రోకర్ సుబ్బారాయుడా. బ్రోకర్ సుబ్బారాయుడు అంటే ఏం చేస్తాడు? మా ఇంటికి వచ్చావు రంగనాయ ఇంటికి. రంగనాయుడు మా ఇంటిలో మారుతూ ఉంటాడండి. అంటే వాడు తార్పుడు ముండా కొడుకు అన్నమాట. అంతే కదా బాబు, వాడు పెద్ద రౌడీ అండి. రౌడీ అంటున్నావు, లైట్గా తిట్టేవాడు, స్ట్రాంగ్గా కొట్టేవాడు. గట్టిగా కొట్టేవాడేనండి. అప్పుడే కొడతాడు, అప్పుడే కొడతాడండి. చెప్పు కొడుతుంటాడా? చెప్పకుండా కొడతాడండి. కొడుతుంటాడా? ఆడికి ఎక్కడ వీలు కూడా అక్కడ కొడతాడయ్యా. అడిగి కొడుతుంటాడు, అడగకుండా కొడుతుంటాడు. అసలు రౌడీ అడుగుతాడా? అడగనే కొడతాడు. సాసి కొడతాడా? సరిసి పెట్టి కొడతాడు. సాసి కొడతాడు, సరిసి కొడతాడు. లత్తప్ప నిలబడ్డవాడు కొడతాడా? నిద్రపోయాడు కొడతాడు. నిద్రపోవాలని కొడితే పాపం కదండి. ముందు నిద్ర లేపుతాడండి, ఆ తర్వాత కొడతాడండి. లత్తప్ప క్లారిటీకి ఇప్పుడు ఎంత మందిని కొట్టుంటాడంట? ఎత్తిని తీసుకుంటే 10 మందిని కొట్టాడండి. 10 మందిని కొట్టాడా? 10 మందిని పొడుకోబెట్టే కొట్టాడా? ఒంగోబెట్టి కూర్చేవాడా? 5 పడుకోబెట్టి 5 ఒంగోబెట్టి కూర్చేవాడు. తప్ప ఆ రౌడీ ముండా కొడుకు నా జోలికి రాకుండా ఉండాలంటే నేనేమన్నా రొక్కం డబ్బులు ఇచ్చుకోవాలా? బాబు గారు 10 రూపాయలు నోటు తీయండి, వాడు మగాన్ని పట్టీలు మన కొట్టండి. 10 మాసాల వరకు మీ జోలికి వస్తే ఒట్టయ్యా. అంటే నా దేహం నేను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాడికి 10 రూపాయలు కొట్టాలా? అవునండి. చిన్న అడ్జస్ట్మెంట్, చిన్న అడ్జస్ట్మెంట్ చెప్పండి. వాడికి 10 రూపాయలు అమ్మంటున్నావు కదా, 9 రూపాయలు 30 అయితే పుచ్చుకోడా వాడు? పావలాగడు కక్కుర్తి ముండా కొడుకి పుచ్చుకోడండి. వాడు 16 పచ్చి రెవడి అయ్యా. ఈడు వాడు కాదు మరి వీరెవరు? ఈడు రిక్షావాడు. రిక్షా వాడితే గొడవ ఏమిటండి? నేను కావాలని పెట్టుకుంటానేంటి? తప్ప అయ్యా, మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి రావటానికి. స్ట్రీట్ అంటే బాబు ఈ ముండకే ఇంగ్లీష్ రాదనుకుంటండి. లత్తప్ప అయ్యా, మా వీధి నుంచి మీ వీధికి రావటానికి ఈ ఊరు ఆటో కుర్రోడ్ దగ్గరికి వెళ్ళి కిరాయికి వస్తావా అని అడిగాను. అబ్బాయి పాలకొల్లు రైల్వే స్టేషన్ లో నైట్ అంతా డ్యూటీ చేశాను. గేర్ బాక్స్ పగిలిపోయి మొత్తం కారిపోయింది. ఆయిల్. ఆ తర్వాత ఈ ఊరు శివర రిక్షావాడు నిద్రగా నేను చెట్టు కింద 2 కాళ్ళు దని పెట్టుకుని రిక్షాలో నిద్రపోతున్నాడు. దగ్గరికి వెళ్ళి డ్రైవర్ గారు నువ్వు ఒంగుంది అన్నం పెట్టా. బాబు గారు మీ జడ్జా ఎక్కడ? మీ టీవీ ఎక్కడ? రిక్షాను పట్టుకుని గారు అన్నారా? తప్ప అయ్యా, మరి ఓట్లు అడిగేటప్పుడు రాజకీయ నాయకులు రోడ్లు ఉడుచుకునేవాడిని, కాగితాలు ఎరుకుండేవాడిని, అంట్లు తోకుండేవాడిని, బట్టలు ఉతుకుండేవాడి దగ్గరికి వెళ్ళి సంస్కారంగా ఒంగున్న అన్నం పెడతారు. ఎందుకు? అది ఎలక్షన్ అండి. అది ఎలక్షన్ లో ఈ కనెక్షన్ లో తప్ప అయ్యా, ఆ రెచ్చవాడు తోటి శ్రీహరింటికి వస్తావని అడిగాడు. ఆడు కింద నుంచి పైకి, పైనుంచి కిందకే, కింద నుంచి పైకి చూసి 10 అడిగాడు. మరి మీరెంత ఇస్తానన్నారు? నేను పావలా ఇస్తాను. అయ్యో బాబు, 10 రూపాయలకి పావలాకి సంబంధం ఉందయ్యా? నీ అమ్మ గడుపు మాడ. పావలా నుంచి పునాదేస్తేనే 10 అవుతే వాడిని కింద మీద పెట్టి 3 రూపాయలకి సెట్ చేశాను. అయినా ఎక్కేటప్పుడు నా బలువు సరువు చూసుకోవాలి కానీ తీర ఎక్కాక సగం తొక్కాక అబ్బా శెట్టి గారు చాలా బరువుగా ఉన్నారు, అర్జెంటుగా దిగిపోమంటే ఎక్కిన తర్వాత మధ్యలో దిగిపోమంటే ఎవడన్నా దిగిపోతాడండి? దిగుతాడా? వాడు తొక్కి సరిగ్గా నీ గుమ్మం కాడికి వచ్చాక నీ హౌస్ ఎంక, నా ఫేస్ ఎంక, నీ హౌస్ ఎంక, నా ఫేస్ ఎంక ఎగాదగా చూసి అక్కడ 3 రూపాయలు మాట్లాడుకుని ఇక్కడికి వచ్చాక 3.5 ఇమ్మంటాడా ముంటా కొడుకు? అయ్యా బాబు గారు, వాడు అక్కడ ఉన్నాడేమో, అక్కడ ఉన్నాడేమో, ఉంటున్నాడేమో. తమ్ముడు నానిబాబు ఉన్నాడంటావా? అక్కడ తమ్ముడు ఉన్నాడంటాడేమో, ఉన్నాడంటారా? చెప్తా నాకు ఉన్నాడంటారా? ఆడ ఉన్నాడంటారా? అడ్డే ఉన్నాడా? ఆడలా వెళ్ళాడు కనుక నేను ఇలాగ ధైర్యంగా మాట్లాడగలుగుతా. ఆ తప్పు కాదు. దేవుడా అంటే ఇక్కడ తీసుకొచ్చాడు కదా, 10 రూపాయలు పారితే పోదు అంటే అంత కళేబరాన్ని దేవుడు అంటే తీసుకొచ్చాడా? లేకపోతే సగం కళేబరాన్ని ఈ ఊరు
పెట్టామంటాం అయినా డబ్బు అంటే లక్ష్యం లేదు కనుకనే మిమ్మల్ని సచ్చేనాడు సందాలేసి తీసుకెళ్తారా పోయే ముందు రంగరించి గొంతులో పోస్తే గాని అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఆహా ఓహో లతప్ప ఎట్టండి ఎట్టండి ఎట్టండు లతప్ప ఏం ఇంప్రూవ్మెంట్ ఏం డెవలప్మెంట్ మంచి డీసెంట్రీగా ఉంది. ఈ హౌస్ బిల్డింగ్ ఎవరిది? హౌస్ బిల్డింగ్ అండి మనదే బాబు, అల్లుడు గారు. అమ్మని అమ్మ అడుగు పెట్టేటప్పటికి మనదేనండి అల్లుడు గారు అని వరుసలు కలిపేస్తుంది ముండ సంసారాలు పాడు చేసేస్తానండి. తప్ప నేను ఎప్పుడు బయట చూసిపోవడమే కానీ లోపల ఎప్పుడు చూడలే. నువ్వు అవకాశం ఇవ్వాలి కానీ అంగుడు మిగుల్చుకుంటాం మొత్తం చూస్తాగా. చూసిరండి లత్తప్ప ఎట్టుండి ఎట్టుండు లత్తప్ప. ఆహా ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరికి ఇచ్చారు? హైదరాబాద్ ఇంజనీర్ గారికి ఇచ్చారా? మీరు హైదరాబాద్ వెళ్ళి గీయించుకున్నారా? హైదరాబాద్ ఇక్కడికి వచ్చి గీసి పెట్టాడా? ఆ ఇంటి ప్లాను ఆయన వచ్చి ఇక్కడ గీశారు. ఈ ముండల కౌరు పెట్టి నాకు పెట్టకపోయినా మినిస్టర్లు అందరూ మీటింగ్లు ఆపేసేసి ముండ పని చేసి పెట్టేస్తారు. మనకైతే ఎప్పుడు రాదు అసలు వేకెన్సీ ఎవరు? ఆహా ఏం కరెంటు పెట్టించేసావు, ఏం కరెంటు పెట్టించేసావు. ఆహా తప్ప కరెంటు చూస్తుంటే కళ్ళు జిగేలు జిగేలు అంటున్నాయిగా. నీ మగడుపు మాడ కరెంటు పోతే మీ వ్యాపారం అంతా చీకట్లోనే కదా. ముఖమైనా చూడాలి కదండి. ముఖం కనపడిపోతే పని ఏమన్నా ఆగిపోతుందా ఏంటి? తప్ప ఏ లైట్లు ఏంటి అంత దూరంగా పెట్టించేసావు? వేడి పడుతుంది అమ్మ. ఈ ముండగా అంతా పొదిపే లైట్లు పెట్టలేదు మొత్తానికి. తప్ప బిల్డింగ్ అంతా బాగానే కట్టించావు. మంచి మంచి లావుపడి దూలాలు కూడా వేయించేవే. ఈ ఊరు వారు వచ్చినాయండి. ఈ మహానుభావులు ఏంటి ఈ దూలాలు? ఏం దూలాలు అబ్బా మతిపా తప్ప. ఈ దూలం ఇదిగో ఈ దూలం ఎవరు వేయించారు? ఈయన వేయించారా? రమణ గారు సంగీత సామ్రాడు స్వరబ్రహ్మ. అది ముఖం కూడా అలాగే ఉందా? అసలు ఆయన ముఖం చూసే అలాగుందా? దూలాలు వేసి వేసి అలిపిగేలాగా అయిపోయింది. మంచి లావుపడి దూలం బలంగా దిగేసేసాడు. ఎంతమందికి ఎన్ని దూలాలు దిగేసాడు ఈయన. ఎట్టుండు ఎట్టుండు తప్ప. అయ్యా మరి ఈ దూలం ఎవరైనా? ఆ దూలం ఎవరిదండి? మన మరియన్ గారిది. ఏంటి మరియన్ గారు? మన మరియన్ గారు ఏం చేయాలండి? ఆయన బాబు ఆడు బుర్రెడ్డి క్రికెట్ మైదానంలో ఉందండి. ఎకరంన్నరకి ఎకరం పోయింది, ఎకరం మిగిలింది అనమాట. లత్తప్ప అయ్యా మరి లత్తప్ప ఆ మరియన్ గారి దూలం శివరాలో ఉంగిపోయింది. ఏంటంటే వేసినప్పుడు బాగానే ఉందండి, వేసాక ఉంగింది. ఈ ముండా కొడుకు ఇచ్చినప్పుడు బాగా ఉందండి. ఈ ముండ ఎంచుకున్నాక ఆడిది శివరాలో ఉంగిపోయింది. ఇలా తప్ప ఇదిగో నిన్న ఒక మాట అడగమంటావా? కొక్కిరిగడ్డ నాగబాబు గారు డాక్టర్ గారు ఉన్నాడు. మహానుభావుడు టచ్ చేస్తాయో అబ్బా అటు ఇటు తిరుగుతుంటాడు. ఆయన మంచి వయసులో ఉన్నాడు. ఆయన దూరం నిఘా 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 నల్లని కూడా సేవలాంటి దూరం. ఆయన దూరం ఎక్కడ ఎంచుకుంటా? ఆయన చేయించు. మరియన్న గారికి కొక్కిరిగడ్డ నాగబాబు గారికి అభినయ సంబంధం పెట్టి వరుసగా కూర్చున్నారు దూరాలు వేసేవాళ్ళు అందరూ. నాదెప్పుడైంత టైలర్ గారు ఉన్నాడు చూసావా? ఆయన దూరం కూడా ఖాళీగా పడిపోయింది. అక్కడ ఎంచుకుంటా సెంటర్ లో
ఆయనకి సెంటర్ అంటే ఎంత ఇంట్రెస్ట్ మహానుభావుడు వచ్చి ముందు అడ్వాన్స్ అయిపోయాడు దూరాలేస్తానని. కాదు మాట చెప్పనా వచ్చి జాకెట్ కుడతాను జాకెట్ కుడతాను అంటున్నాడు. టైలర్ కదా పోయి వెనకదే మరి గుడ్డ కూడా అక్కర్లేదు దగ్గర ఏదో గుట్టుంటది తప్ప. సరే గాని ఒక పక్కన దేవుడు బొమ్మలు కనపడుతున్నాయి, ఒక పక్కన దేశ నాయకుల బొమ్మలు కనపడుతున్నాయి. ఎవరంటే ఎవరికి ఇష్టం? నాకేమో దేశభక్తి అండి. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. అవునులే, దేశం బాగుంటేనేగా మీ వ్యాపారం బాగుండేది. తప్ప ఒకటే 2 3 ముచ్చటగా 3 గదులు కనపడుతున్నాయి. 3 గదులు ఎవరెవరి? మేమున్నది ముగ్గురే కదయ్యా. 3 గదులు విడివిడే కట్టించుకున్నాం. 3 గదులు ఇదిగో 3 గదుల్లో ఉన్న ఈ చివరి గది ఎవరిదే? చివరిదండి మా చిన్నమ్మాయిదండి. నేను మీ చిన్నమ్మాయి. మరి అమ్మాయి చిన్నది అంటున్నావు కదా, అమ్మాయి చిన్నదైతే అమ్మాయి గది మట్టుకు అంత ఎడులుపుగా ఉందండి. ఎదురు భవిష్యత్తులో బాగుంటుంది. మరి డోరు మూసేసే ఉంది, ఓపెనింగ్ కాలేదేంటి? కాలేదు బాబు. ఇప్పుడు మీరు వచ్చారుగా మీ చేయిందామని. నేను కాదులే, ఒంగుపోయి దూరం వేసేది చూసాక ఆ కొక్కిరి గడ్డ నా బాబు మధ్య ఆయనతో చేయించు ఓపెనింగ్. ఆ కుర్రాడు ఓపెనింగ్లు చేసి 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 ఓపికంతా పాడేసి ఓపికంతా పాడైపోయింది కదా, ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ ఏం చేస్తాడు? ఇంకా చాలా ఊరుకో. ఓపెనింగ్ అంటే చేత్తో పట్టు తిరుగుతున్నాడు. చేత్తో పట్టు తిరిగేది కత్తిరి 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 అంటారా? పంపించండి చేయించుకుంటాం. తప్ప ఈ మధ్యగా ఎవరిదే? మా పెద్దమ్మాయిదండి. మై డియర్ చింతలం, నా చింతామణిది, నా మడిది. అయితే నేను ఒకసారి గుమ్మం కాడికి వెళ్ళి చూసి వస్తాను. చూసానండి అసలు అట్లా ఉత్తి గాలి వస్తుంది, సందకాడ అయిపోయింది మనకి. ఇల్లొస్తా, వెళ్ళండి చూసారండి. ఎవరు కొట్టారు? నేను ఎదురవుతాను. మీకు అంతా అనుమానం ఎవరు కొట్ల? ఎవడో కొడుతున్నాడు అంతేనంటారా? చేయకూడదు అల్లుడు గారు. నేను చూసుకుంటా. ఏ ఊరు బొమ్మందే? మండవిల్లు. మండవిల్లు ఉండ కొడుకువా? కృష్ణా జిల్లా ఏంటి అంటే నేను ఎదరాలు తెరకలు కొట్టేస్తాను అనమాట. నీకు ఎనకాల కొట్టుడు పని ఎక్కువ. అగా నేను అసలు ఈసారి అమ్మాయి గుమ్మం కాడికి వెళ్ళేసరికి కాళ్ళు చేతులు ఉడికిపోతున్నాయండి. అదే బాబు, మొన్న మేము పెద్ద అమ్మాయి గదికి ఏసీ చేయించామయ్యా. అమ్మాయి గదికి ఏసీ చేయించావా? మరి ఆ గది మట్టిగా చేయించావా, మొత్తం చేయించావా? బాబు గారు ఇప్పుడు మీరు వచ్చారు కదా, మా ఇల్లంతా ఏసీ, మా ఇల్లంతా ఏసీయే. నేను వస్తే నీ ఇల్లంతా ఏసీనా? ఈ మొండ తేరగా వస్తే మరుగుదొడ్డులు కూడా చేయించుకుంటుందండి. ఏమండి, దీని ఇల్లు నేను ఏసీ చేయించాను అనుకోండి, దీని ఇల్లంతా ఏసీ. ఆ తర్వాత నాకు పోసి లోపలేంటి సౌండ్ వినపడుతుంది. అమ్మాయి సంగీత సాధన చేస్తుందయ్యా. సంగీతం మరి మాస్టర్ కామరకోటని తీసుకొచ్చి పెట్టాము. ఇలా ఉండవు సారి. సంగీత సామ్రాట్ స్వరబ్రహ్మ కామరకోట వెంకటరమణ ఎంత మందికి వాయించేసాడైనా, ఎన్ని పెట్లు పాడు చేశాడు. ఈయన సందకార సంగీతం వాయించాడా, సకర సంగీతం వాయించాడా? ఇది స్వరాలు నేర్పమంటే సరసాలు నేర్పుతాను అంటాడు. లత్తప్ప సరేగా నా కుర్రోడు ఎవడో అని అవుతున్నాడా? కుర్రోడు ఎవరు కొత్త కుర్రోడు ఉన్నాడా? మండవల్లి. నీకు రోజు వాయించేవాడేనా? రోజు 4 సార్లు వాయించు. ఏదో ఒకసారి వాయించమను. దీని తక్క తక్క
అయ్యా రాబరా చీకటి మగోడు నీకు వెనకాల అంతసేపు కొట్టుకోవడం అని పని అబ్బా, మనం చెప్తాం పో. ఆపు. ఏదో ఒకసారి వాయించమ్మా. ఇగో, నీకు రోజు వాయించేవాడు మరి నీకు అయిపోయింది కదా. అయిపోయాక ఎక్కువ సేపు కొడతాడు నీకు అయిపోయాక ఎక్కువ కొట్టే పనుడు అనమాట. సరే ఇది ఒకసారి వాయించమ్మా. తరిగిడతో తత్త తరిగిడతో తరిగిడతో తత్త తరిగిడతో తకన కనక జను 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 ఆపు 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 ఓర్ని తినోదే అప్రభు ఆబ్రా అంతే మరి అంతే నేను కొడుకుంటా పని సరే అయిపోయింది కదా. ఆహా గొప్ప పనుడు బాబు. పళ్ళే కనపడుతుంది, ముఖం బట్టి కనపడుతుంది నీకు. లత్తప్ప అయ్యా మరి మాస్టారు పెట్టి తెచ్చుకున్నాడు ఆయన. పెట్టా అమ్మాయి పెట్టి వాయిస్తున్నాను. అవును ఆడు పెట్టి పట్టుకు ఎదురు మంచి బాగా వాయించేస్తాడు. అమ్మాయి వాయిస్తాను. ఒకసారి వాయించు. బాగుంది, అర్థమైంది 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 మంచి పనుడు అని అర్థమైంది అర్థమైంది. తప్ప మరి అడిగి ఏం ఇబ్బంది అవ్వట్లేదు. ఏం ఇబ్బంది అవ్వట్లేదా? అలా కదండి తొక్కు తొక్కి ఏమైపోతున్నాడు? మెలడి మెలడి పోతున్నాడు. కింద తొక్కలేక పైన నొక్కలే ఆరుమడి పెట్టి ఆరుమడి. బాబు గారు తొక్కు తొక్కి ఓపికంత అయిపోయి వెనకాల పడగానే మాకేం బాధలేదు. ఏం బాధ ఉండదు. ఎంచుకుంటది బాధ తప్ప. ఆ గది ఎవరిదే? ఆ గది నాదే. మూడో గది నాది. దాంట్లో మూతి ఎట్టొద్దు, దూరంగా కూడా చూడండి. దాన్ని పరిశీలించు. దూరంగా కూడా చూడండి. చూసుకుంటా. మూతి పెట్టొద్దు. వెళ్ళండి. అదే నేను పరిశీలించండి. మూతి ఎట్టొద్దు, దూరంగా ఉండండి. చూడండి. లత్తప్ప గదిలో పిస్తాచాలు ఉన్నాయి. వాడకం లేదు. మరి నేను ఎదురవుతున్నా పర్వాలేదంట కదా, ఇబ్బంది ఏం లేదుగా. పిశాచాలు వెళ్తున్నా. సరే మూతి ఎట్టొద్దని 3 సార్లు చెప్పాను. దాంట్లో మూతి ఎట్టేసాను. గదిలో ఉండకూడదు. ఏంటి గజలాగా బూజెట్టేసి ఎలకలు చచ్చిపోయి కంపోర్ట్ చేస్తుంది. నేను చెప్పాను కదా, నాపై మోజులంతకాలం దులిపారండి. నాపై మోజు తీరిపోయింది, దులపడం మానేశారు. అలా బూజు పట్టిపోయింది నాకు. అది మరి మోజు తీరాక మిగిలేదు బూజే. బూజెట్టేసిందని నువ్వేమీ హృదయపడబాక. నా కొట్లో కుర్రోడు ఉన్నాడు, పొట్టోడు గట్టోడు. ఆడిని పొద్దున్నే సత్యన్నదిని మొదలెట్టాడనుకో, నువ్వు వచ్చేన వరకు దొరుకుతూనే ఉంటాడు. ఎవడి జాగ్రత్త వాడిది. ఆడు పొడుగాంటి కర్రోడు అట్టుకుని ఎదర కుర్చీ కట్టి దూరంగా ఉండి తిరుగుతుంటాడు. అలాగే పంపించండి. అలాగే అలాగే బాబు గారు ఏం చెప్పమంటారండి? ఉన్నదేదో ఉన్నదే చెప్తాను. ఏంది నా తలకాల నేను ఎక్కడ చెప్పను. అలాగే అలాగే అమ్మని అమ్మ నన్ను చూసిందా తప్ప నన్ను ఎదురుగా చూసిందా వెనుకగా చూసిందా? అదేంటండి మీరు చక్కగా నుంచుంటే మేము ముందు మీ భర్తనాశనం చేస్తుంటే ఎలా సరిలేరు మీకెవ్వరు సరసాల
నీ అమ్మ నీ అమ్మ గడుపు మాటంటే అసలు దానికి మోసం వచ్చింది పని అంతా ఆగిపోయి తప్ప కాలు ఎందుకలా పైకి లేపావు? భరతనాట్యంలో భంగిమండి. భరతనాట్యంలో భంగిమా అంటే నువ్వు ఒంగుండి చేసిందంతా భంగిమేనా? అవును బాబు. అక్కడి నుంచి ఏం చేసింది? ఎక్కడ చూసింది కదా మిమ్మల్ని, ఇంటికి వచ్చింది కదా, పడుకున్నాడు పడుకోవట్లేదు, కూర్చున్నాడు కూర్చోవట్లేదు, మంచం మీద ఎగిరెగిరి పడుతుంది. తప్ప అమ్మాయి మంచం మీద ఎగిరిగిరి పడుతుందా? ఇదిగో మంచం కింద ఉండి ఎవడన్నా పొడుతున్నాడు పక్కనే లేనేమిటి, పైన బరువు దొరకేమో. అన్ని శిల్ప మాటలేవి. అయితే పని జరుగుంటది. సడన్ గా నన్ను చూసింది అంటున్నావు కదా, ఇదిగో తడుచుకుని ఉంటది. మరి పోత వైద్యుడు చూపించావా? తీసుకెళ్ళండి, నౌడూరు తీసుకెళ్ళాం. నౌడూరు వాడు ముగ్గేసి ముగ్గులో కూర్చోబెట్టి ఏమీ లేదన్నాడు. 2 నిమ్మకాయలు కోసాడు కూడా. అంటే 2 నిమ్మకాయలు కోసాడమ్మా? ఏమన్నా పిసికాడా? ఏంటది? నిమ్మకాయలు. ఏమి లేదన్నాడండి. అక్కడే హాస్పిటల్ ఉంది. మరి ఏం చేశారు? పెద్ద హాస్పిటల్ అది. ఇద్దరు వెళ్ళాం కదండి, నన్ను బయట నుంచి పెట్టారు. అమ్మాయి లోపల తీసుకెళ్తే చేసేసారు. అమ్మాయికి చేసేసారు. అయిపోయింది. అమ్మాయికి పరీక్ష గొప్పోర్లేండి. నాటకారి మెడలో పొడవాడు ఉంటుందండి. అదేలా తప్ప టెతస కోపు దాని చివరి 2 పిల్లలు ఉంటుందండి. ఆ బిళ్ళేలా తప్ప జబ్బు కనిపెట్టేది, జనాన్ని అభివృద్ధి పరిచేది, కొంపలు కూల్చేసేది ఆ బిళ్ళే. ఆ బిళ్ళే ఆ బిళ్ళే ఆ బిళ్ళే అమ్మాయి ఒంటి మీద అక్కడక్కడ ఎక్కడెక్కడో పెట్టారండి. డాక్టర్లు ఎక్కడైనా పెడతారా? కొక్కిరిగడ్డ నాగబాబు లాగా. ఏంటయ్యా నాగబాబు అంటే నాకు లైసెన్స్ ఉందంటాడు ఆయన. మరి ఏమన్నారు సార్? అయిపోయాక లేచిపోమన్నారు. లేచిపోమన్నావా? అయిపోయాక మరి లేచిపోమన్నారు. పరీక్ష గొప్పోర్లేండి. అమ్మాయి ఒంట్లో ఏం లేచిపోలేదు, అమ్మాయి ప్రేమలో పడ్డదన్నారండి. అయితే దీనిలో పెట్టానమాట. పడ్డాదండి ప్రేమలో అయిపోయిందా? నేను దాంట్లో నిమగ్నం అయిపోయినట్టు నాకు తెలియట్లేదు అసలు. తప్ప నేను ఇల్లు బయలుదేరిన మంచిదండి. అంతే వచ్చి మీ పడ్డారు అంతా బాగానే ఉంది. ఇంతకీ మీ దగ్గర ఏమిటది? అది లేకుండా మొత్తం అది లేకుండా మొత్తం అది ఉందట. అది ఏంటది? సిగ్గుమాలిందా? షటప్ యువర్ మౌత్, మైండ్ యువర్ బిజినెస్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, డోంట్ టాక్ రబ్బిష్. సిగ్గుమాలిందంట. సిగ్గుమాలింది. నోటికి ఎంత మాట అంత మాట. నేను నీ గురించి వచ్చానా మీ అమ్మాయి గురించి వచ్చానా? సిగ్గుమాలిందంట. సిగ్గుమాలింది. అయ్యి బాబు ఏంటంటే నేనేమడిగాను? మీరేమన్నారు? చుట్టుముక్క అడిగాను. చుట్టుముక్క తప్ప నువ్వు చుట్టలు కాలుస్తావా? అప్పుడప్పుడు కాలుస్తూ ఉంటా. ఈ మొండ ఎప్పుడు కాలుస్తూనే ఉంటుంది. ఇక నాకు చుట్టభ్యాసం లేదు. పైపెచ్చి నువ్వు కాల్చొద్దు. సిగరెట్ ఇస్తా కాల్చుకో. సిగరెట్ ఇది అట్ట సిగరెట్ కాదు. సిగరెట్ అంతా తెల్లగా ఉంటది, చివర మాత్రం ఎర్రగా ఉంటది. నోట్లో పెట్టు, 2 దమ్ములు కొట్టు, నచ్చితే ఉంచుకో, నచ్చకపోతే శివర నలపకుండా నాకు గారు మా చేతిలో పెట్టి నలిపేస్తాం, నలపకుండా ఉంచండి. తమ్ముడు 7 చేతుల్లో డైరెక్ట్ బట్టి పెట్టకుండా నలిపి నల్లేరు కాడం చేసేస్తాను.
నందమూరి గారి వాస్తవ్యులు, కళాభిమాని. కళాభిమాని, కళాకారులు నన్ను నా కళను ప్రోత్సహించి 100 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఇటువంటి రూపాయలు అనేకమైన కలగజేయాలని. సరదా సరదా సిగరెట్టు ఇది త్వరగా సిగరెట్టు, సరదా సరదా సిగరెట్టు ఇది త్వరగా సిగరెట్టు, సిగరెట్టు కాల్చవద్దు నాపై ఒట్టు. సిగరెట్టు కాల్చవద్దు నాపై ఒట్టు. యాక్టర్లాగే సిగరెట్టు, డాక్టర్లాగే సిగరెట్టు, యాక్టర్లాగే సిగరెట్టు, డాక్టర్లాగే సిగరెట్టు, సరదా సరదా సిగరెట్టు ఇది త్వరగా సిగరెట్టు. ఇగో తీసుకో. చూడండి తప్ప అయితే నీకు తులం పడాల్సిందేనమాట. పొలం దక్కేది. అవును, నీకు ఫలం దక్కుద్ది, నా కిలం వదులుతుంది. అమ్మ ఏం చేస్తుందా? ఇప్పుడే సంగీత సాధన అయింది కదా, ఎక్కడో పెట్టానబ్బా, ఎత్తుకుంటది. ఎక్కడో పెట్టాను. తమ్ముడు మర్యాద నీ దగ్గర ఉన్నాయా? ఏంటి ఉంది? ఇంటికి వెళ్ళి కిరణ్ కొట్టుకాడికి వెళ్ళి ఇచ్చేస్తాను. వాటి దగ్గర 3 ఉన్నాయి. ఉందరా ఉంది కంగారు పడు. దొరికింది 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 అలా. బా ఏంటలా పీకుతున్నారు? కంగారు పడబాక తప్ప. దీనికి మధ్యన గాడుంటే 2 అతుక్కున్నాయి మాకున్నా. ఆ గాడి గవర్నమెంట్ వారు పెట్టిందే. అంటే ఈ గాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే పెట్టారా? ఏంటి ఈ గాళ్ళు? అయితే ఇది మన తప్పు కదా. సరే పొట్టు పెట్టు. తీసుకో. ఎక్కడ పెట్టు? పెట్టలేదా? పెట్టలేదా? నీ దగ్గరే ఉంది. నాది నా దగ్గరే ఉండిపోయింది అనమాట. సరే పట్టు పెట్టు. ఆ అమ్మాయి ఏం చేస్తుందా? ముస్తాబవుతుంది. ముస్తాబవుతుందా? సరే ఉండు. తమ్ముడు నీ దగ్గర పుస్తకం ఉందా? పెన్ ఉందా? నెలకు పెన్ అవసరం చెప్తా. నాకు పొలమూరు గ్రామంలో గుడేంటి రామాలయం దగ్గర నాకు శ్రీహరి ఇంట్లో రూపాయి ఖర్చు. బాబు గారు ఏదో రాస్తున్నట్టున్నారు. నేనా? రామకోటి రాస్తున్నా. శ్రీరామకోటి కాదండి, శ్రీరామకోటి. ఇటువంటి చోట రాయకూడదు. ఏ గుడి దగ్గర రాసుకోవాలి. అయినా ఉద్దేశం అంటూ ఉండాలి కానీ ప్రదేశం ఏదైనా పర్లే తప్ప. అది రూపాయి కదా? రూపాయనండి. రూపాయి ఏమో పాల చిత్రకి 7 శనక్కాయలు కుమ్మంకాడు కొట్టుకుంటూ తింటూ ఉండమను. ఎవరన్నా నా గురించి అడిగితే అమెరికా ఆటల పోటీలకు వెళ్ళాడని చెప్పారు. చిత్ర ఏ శనక్కాయలు తిందండి. మరి ఏంటంటదండి? తింటదండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. అదే రబడీ కాదండి వాడు. అది ఒక రకమైన తినే పప్పయ్యా బాబు. ఇది బొఫే. అయ్యా ఏం పప్పు అన్నా? పప్పు ఫటాఫట్. ఫటాఫట్ లాటా పప్పు అంట. పప్పు ఆ పప్పులు ఇంకా నా కొట్లోకి రాలా. నా కొట్లో నా పప్పులు పంపిస్తారా? అది మీరు రాసుకుంటారా గుర్తుంచుకుంటారా? రాసుకుంటా. తమ్ముడు పద్దుంటే దేనికైనా హద్దు అంటూ ఉంటుంది కదా. అయితే రాసుకోండి. దేనికైనా లెక్కలు ఉండాలి. రాసుకోండి. ఏంటది అలా అన్నారండి? అమ్మ సెట్లం కట్టేసింది. ఇది ఇంటిదిగాడే అయిపోయి ఉంటుంది. ఏదో పని చేస్తుందేమో తెచ్చుకున్నాను. కుర్రోడు ఎవడ ఉన్నాడా? తమ్ముడు నీ దగ్గర ఇంకొన్న పని ఉందా? అది కాదు. 20 సంవత్సరాలు నా ఇంకో అయిపోయింది, 20 సంవత్సరాలు నీ ఇంకో అయిపోయింది. దీనికి స్టార్టింగ్ ట్రబుల్. రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్. పని అవుతుందా? చెప్పమంటారా? చెప్పు. శ్రీరస్తు. ఏం సెంటిమెంట్ అండి ముండకే. శ్రీరస్తు అంట. శ్రీరస్తు శుభమస్తు. శుభమస్తు అంతా పోస్తే శుభమస్తు రాశా. అవిఘ్నమస్తు. అవిఘ్నమస్తు అదైతే ఉండాలి. పక్కన ఉండాలి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నం రాశా. బాబు గారు 2 రూపాయలు పసుపు రాసుకోని. అయినా 2 రూపాయలు పసుపు? అవునండి. 2 రూపాయలు పసుపు ఏంటి? ఎంత సీపా? ఇది హై క్లాస్ టికెట్ అనుకున్నాను. ఎంత నేల టికెట్? 2 రూపాయలు పసుపు అంటారు. 2 రూపాయలు పసుపు. మనమెంత మనది ఇది ఎంత ఇచ్చి 2 రూపాయలు పసుపు అంట. 2 రూపాయలు రాశా. 1 రూపాయి కుంకుమ రాసుకోండి.
ఎంత ఎంత ఏదో సంతకాడ దోసేద్దాం నువ్వు, లేకపోతే వాడికి 2-3 సార్లు వచ్చిపోయాను. 2 రూపాయలు పసుపు రూపాయి కొంట. మనం ఏంటి, మన వ్యాపారం ఏంటి? కావాలా నీకు ఏమన్నా? మనకు సాధ్యలే డబ్బులు ఉండవు. రాసారా? రాస్తున్నా. ఇది మరి పడిపోయిందిగా. ₹1 ఆర్తకపురం అమ్మగడు మాట ₹2 3.5 వచ్చిందనమాట. రాశారు కదా. ఇప్పుడు పప్పులు రాసుకో. పప్పులు తెలియక ఏ 100 గ్రాములు 50 గ్రాములు అడుగుద్ది తప్ప. నేను ఇవి సింపుల్ గానే రాసుకుంటా. నువ్వు కంగారు పడబాక. నేను ఈ సింపుల్ గానే రాసుకుంటా. అలాగే అండి. పప్పుల్లోను సింపుల్ గా జీడిపప్పు ఎంత? అరబస్తా. కొడుకు బాగుందని బాగుందరమా విషయంలో నూరాలించే ముండా కొడుకు చీపుమండంట అంట. బాబు గారు అయ్యో నీ అమ్మగడు మాడ ₹2 పసుపు రూపాయి కుంకు ₹1 ఆర్తకపురం అడిగి అరబస్తా జీడిపప్పు అడుగుతావా? అరబస్తా జీడిపప్పు ఏం చేసుకుంటారంటారేంటండి? కూరలో వేసుకుంటాం, ఉప్మాలో వేసుకుంటాం, మధ్యాహ్నం ఇప్పుడు నేతిలో ఏపించుకు తింటే కమ్మగా ఉంటుంది. ఉండాలి కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. ఏంటి అరబస్తా జీడిపప్పు? తప్ప అయ్యా. బద్దపప్పు పొమ్మంటావా, గుండె పప్పు పొమ్మంటావా? గుండె పప్పు పంపించండి. అవునులే, గుండె అయితే నిండుగా ఉంటుందండి ముండకే. సరే జీడిపప్పు రాసా. ఇంకోటి ఏంటి? అదే బస్తా బాదం పప్పు అండి. బస్తా బాదం పప్ప అయ్యా. దాన ధర్మాలు చేసిన అందరూ ప్రతి చట్టంలో సిమెంట్ విగ్రహాలు లాగే నిలబడిపోయారు. నా పరిస్థితి కూడా అంతే. మా బాబు ఎల్లొద్దురా అని వీధి గుమ్మలో మంచం వేసబడుకుంటే దొడ్డు గుమ్మలో గోడ దూకొచ్చినందుకు నాకు భలే తగిన చేస్తారు. నీ అమ్మగడు మాట. బస్తా బాదం పప్పు రేట్ ఎంతో తెలుసా నీకు? రేటుతో మనకు పని ఉంది బాబాయ్. ఏదో ఒక బస్తా అడిగినట్టు అడిగిందండి ముండ. బస్తా బాదం పప్పు వచ్చిన తర్వాత తప్పుతుందా? బస్తాలు అయిపోతాయి. అమ్మమ్మ బాబు ఏమంటాడు ఏంటో. బస్తా బాదం పప్పు రాసా. ఇంకేంటి? బస్తానరా? అయితే అమ్మాయి చూడవా? అంటే మీ అమ్మాయి గురించి నాది ఏ దొరికింది గుట్లాగా ఏ దొరికినా అవుతా. చాలా ఊరుకో. ఇంకేమన్నా కావాలా? 2 మూటలు పనస్తారు కూడా రాసుకోండి. 2 మూటలు పడతారా? 2 మూటలు పడతారా? అవునండి. తప్ప అయ్యా 2 మూటలు పడతారు అన్నాడు. వాడుకుంటే ఎన్నాళ్ళు వస్తుంది ఏంటండి? మీ చదువు వాడుకుంటే 1 రోజులు వస్తుంది. 1 రోజులు వస్తుంది. 2 మూటలు పడతారా? నీ అమ్మగడు మాడ. మా ఇంటికాడు 1/2 కేజీ పంచదార 16 రోజులు వాడుకుంటున్నాం. 2 మూటల పంచదార అంటే 25 కేజీలు 50 కేజీలు పంచదార 6 రోజులు వాడుకుంటుంది. ఈ ఉన్నది ఏం పోయిందండి? అదలోడు సొమ్మే కదా పోయేది. అయ్యా అన్ని పప్పులు అడిగావు. మరి అసలు పప్పు అడగలేదే. అసలు పప్పు అండి. అదే పప్పు. జీడిపప్పు అడిగా పంపించండి. బాదం పప్పు అడిగా పంపించండి. కిస్తా పప్పు పంపించండి. పంచదార పంపించండి. కన్నేరు పప్పు పంపంటాడు. పంపించండి. బాబాయ్ చచ్చిపోవండి. చచ్చిపోతారా? వసే ముండకాన గన్నేరు పప్పు తింటేనే సావరా. బస్తాలకు పంచదార తిన్న చేస్తారు, జీడిపప్పు తిన్న చేస్తారు. ముండ మేము ఎందుకు చేస్తాము? వ్యాపారం దివాలా తీసి ఎక్కే గమ్ము దిగే గమ్ము ఎక్కే గమ్ము. ఆ పప్పు ఈ పప్పు తిని నువ్వు సావాలి కానీ మేమెందుకు చేస్తాం? బస్తా జీడిపప్పు, బస్తా బాదం పప్పు, బస్తా తగ్గిస్తా ఈ ముండ మొఖాన్ని కొట్టి గన్నేరు పప్పు నేను తినాలండి. వీళ్ళ అమ్మ బాబు కోసం నా బొడ్డి కింద దాచిపెట్టినట్టు బస్తాలు అమ్మాయి ముస్తాబు వస్తుంది. అమ్మాయి ఏమంటుంది? అమ్మాయి ఒకసారి అమ్మాయి ఏమంటారా? అమ్మాయి ఏమంటుందంటే ఎక్కడికి చూడు. ఏమంటుంది చూడు. ఏమంటుంది? అమ్మాయి అంటుంది నేను ప్రభాస్ లాగా ఉన్నానంటుందా? అమ్మాయి అంటుంది పవన్ కళ్యాణ్ లాగా ఉన్నానంటుందా? అమ్మాయి అంటుంది మహేష్ బాబు లాగా ఉన్నానంటుందా? నల్లగా ఉన్నారంటుంది. నల్లగా ఉన్నారంటుందా? అలాగందా? అలాగందండి. తప్ప అందరూ ఎర్రగా ఉన్న కావరకోట నల్లగాడి మీద ఎగబడిపోతుంటే నా పోటీ నల్లటోడు గట్టి ఏమైపోవాలి? అయినా నల్లటోళ్ళు ఎంతంత మంచోళ్ళు ఉన్నారో నా మాటగా చెప్తాను. మీ మాటగా మీ అమ్మాయి. అలాగే బాబు. ఏసై నేనేది వరకు 6:30 పాడేవాడిని, ఇప్పుడు 2:30 దిగిపోయింది. పెట్టు. విష్ణు నలభై
ఏం పాడే బాగా పాడానా మరి అన్నా బాగా తమ్ముడు బాగా పాడానా ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం? నేనా బెలమంగళ దగ్గర ఏయ్ విష్ణుమూర్తి నలుపు కృష్ణమూర్తి నలుపు తాడు చెట్టు నలుపు తారు నలుపు ఈశ్వరాయి నలుపు తకిడ పొల్ల నలుపు యముడు నలుపు వాడు దున్న నలుపు అయోధ్య రాముడు నలుపు ఆంజనేయుడు నలుపు అంగదుడు నలుపు ఇంకు శరా నలుపు కంటి కాటుక నలుపు అమావాస్య చీకట నలుపు గరళ కంఠుడు నలుపు గంగమ్మ నలుపు కావ్యాల వ్రాత నలుపు కొండ నలుపు కొండ నలుపు పైన నలుపు కింద నలుపు నీది నలుపు నాది నలుపు నీది నలుపు నాది నలుపు నీది నలుపు నాది నలుపు ఇన్ని నలుపులలో నాదంత నలుపు 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 అలా దిగిపోయేదేమిటి? దిగనే బాగా దిగనే నాని లేక అంచులు చేసి పైకి లేపేస్తానుగా పాడిన రాగం ఏమిటండి? ఇదా జగడగా పోసి రాగం. మాకు ఈ రాగాల గురించి తెలియదు. అవులే నీకు రోగాల గురించి తెలుసు కానీ రాగాల గురించి ఏం తెలుసు? ఆ అమ్మాయిని పంపించు అమ్మాయిని మై మనమద మొలకండి. అమ్మాయి మనమద మొలకే అమ్మ మాత్రం మార్కాపురం పలక ఓటు బాబు గిలక గిలక కాదుల తప్ప పంచదార సిలుక ఎక్కడ కొరికినా తీగానే ఉంటారు. అమ్మాయి గులాబీ పుట్టుకోండి. ఆ అమ్మాయి గులాబీ అయితే నేను మాత్రం జిలాబీని కాదా? జిలేబీ పట్టుకుంటే కారిపోద్ది కదా. కారిపోయేదాకా పట్టుకోపోతే అమ్మాయిని అమ్మాయిని పంపించు అమ్మాయి రావాలే రావాలే మరి ఆగట్లేదు రావాలి రావాలే రావాలే తప్ప ఏమైందా? నాకు మెరుపు కనపడదు కానీ తేక్ కనపడ మన గురించి చెప్పేవా? చెప్తాను ఇప్పుడు. నీకు దండం. అలాగే అమ్మాయిని పంపించు. అమ్మి రావే రావాలా రావాలా ఇబ్బంది పక్కనే ఉన్నాడండి. నీ గురించి చెప్తే నేనంటే నేను పక్కన ఉంటానన్నాను కదా. వాడు బాబీ నన్ను ఏం చేస్తాను ఇలాగ తల్లి ఇల్లమ్మా ఇదే బాగుంది ఇదే బాగుంది ఇదే బాగుంది ఇదే బాగుంది అదే బాగుంది. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరికి అక్కడి నుంచోకుండా అక్కడి నుంచి అడుగు కదల్చలేవండి. ఏమండి మీరు సడన్ గా సంటింగ్ ఇచ్చేటప్పటికి నా బ్యాటరీ వీక్ అయి సాధ్యకి అయిపోయి ఇంజిన్ సవ్వబడిపోయింది. రండి వస్తున్నానండి రండి రండి వస్తున్నానండి. నిన్నే కోరితిరా నిన్ను చేరితిరా నిన్నే కోరితిరా నిన్ను చేరి
ఏమండి ఏమండి ఏదో మళ్ళీ బాగుందండి ఏమండి 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 మీ ఇంట్లో ఏదో సప్పుడు అయిపోయిందండి నేను వెళ్ళిపోతున్నా తమ్ముడు ఆ ఇంట్లో సప్పుడు అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా ఇదిగో ఒక ఆటో మాట్లాడు నేను వెళ్ళిపోతున్నా వద్దండి నాకు భీమవరం పాత బస్టాండ్ ఒక ఆటో మాట్లాడండి మీ ఇంట్లో ఏదో సప్పుడు అయిపోయింది వద్దండి ఇక బాబాయ్ బండి ఉందని ఇది బండి ఆయిల్ నాది బండి నీది నీది నాది నీ దగ్గర ఆయిల్ లేదు అయిపోయింది కానీ ఆయిల్ ఉందా వద్దు నేను ఆయిల్ నా దగ్గర ఉందిరా ఇంకా కొద్దిగా ఉందా వేసి భయపడిపోతున్నారు నేను వద్దు నేను వెళ్ళిపో ఇస్త్రీ చేయించండి బాగా ఇంట్లో కూర్చొని నేను వెళ్ళిపోతా వెళుదురు కానీ ఆ చెప్పులు ఏంటో సంకలో పెట్టుకున్నారు చెప్పులా చెడిపోయే కాలం వస్తాయి చెప్పులు సంకలోకే వస్తాయి ఏమండి ఏమండి వేసుకుంటున్నాను కానీ అదిగో అది మీ చెల్లి ఆ లోపల ఏంటండి అడగండి ఏంటండి మా చిత్ర గంధంగా తీసుకొస్తూ పగల కొట్టేసింది మీ చిత్ర గంధం పగల కొట్టిందా ఏమండి హాస్యానికి ఒక హద్దు పద్దు ఉండాలి ధైర్యంగా లోడుగా జరిపోయింది అదే అధైర్యంగా లోడితే ఏమైపోతాడండి ఒక దూది బస్సు మీద పడతాడు మండకూడదు ఏమండి మీ చెల్లికి వయసు ఎంత మొన్నేగా 12 పోయి 13 సంవత్సరాలు వచ్చేది అందుకే బాగా కొట్టుకుంది గంధపు గిన్నె ఒక్కసారి మీ చెల్లిని లైన్లో పిలవండి లైన్లోకి మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా అది మీ చిట్టి మద్దలు కదా మీరు పిలవండి వస్తుందేమో ఏమండి నాకు 23 సంవత్సరాల నుంచి లైన్లో ఉన్నాను కానీ అనుభవం ఎక్కువ కానీ అసలు లైన్ దొరకలేదండి ఇంతవరకు పిలవమంటారా నేను పిలిస్తే మొత్తం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలిపేసేసుకుంటారు వాళ్ళు పిలవమంటారా చిత్ర అంబా 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 బాగుందండి అలా పిలిస్తే రాదండి మా చిత్రం పిలవడానికి ఒక జోష్ ఉండాలి ఒక హుషారుగా ఉండాలి ఎలా ఉండాలో నేను చెప్పమంటారా జోష్ చెప్పండి రామ్మా చిలకమ్మ చిత్ర ఏమిటమ్మా అలా గుట్టావేంటి చిత్ర మీ అమ్మ దోస్తే వచ్చి నా మీద పడ్డావా మరి నేను దోస్తే మళ్ళా మీ అమ్మ దోస్తే చింతామణి గారు మీ చెల్లిని రోజు ఎవరన్నా నాగబాబులు అంటాడు గర్వ మరి లేకపోతే ఏంటండి తోస్తే పడతానంటేదండి చిత్ర నా మీద పడితే వస్తుంది ఆ మైక్ సెట్ కుర్రాడు మీద పడు నీకు ఎంత కావాల్సి అంత పెడతాడు సౌండ్ సౌండ్ ఇందాక మేము రూపాయి ఇచ్చాం రూపాయి చేస్తావా
మీ అమ్మకి రూపాయి ఇచ్చావా? మా అమ్మ మీద వేసుకో. మా అమ్మ మీద వేసుకోవాలా? అంటే ఎవరికి తాడి మీద వేసుకోవాలా? మరి? ఆ? ఆ. మీ మీద చిట్టి, ఏయ్. ఆ, ఏంటండి ఇందాక 100 వచ్చినాయి, ఇందాక 100 వచ్చినాయి ఇమ్మనండి. నాకు 100 ఇవ్వాలి. దా, 100. ఇస్తా నుండి కంగారు పడవకండి. చెరిసాకొస్తా సగం నాకు వద్దుగా. అలా చిల్లర నేను మాత్రం బ్యాంకులో బయట పోనా. నేను చిల్లరత్తా. అది మా బాగా చిల్లరస్తారంట. ఏదే అంతే నా అభిమానం. నాకు ఇయ్యండి. లక్ష్మీవారండి నాకు చాలా అభిమానం. ఏ మరి ఇస్తా ఇస్తా ఈరా మరి. ఇస్తా ఏమండి? మీరంటే నాకు అభిమానం కాబట్టి ఇదిగోండి, తీసుకోండి తీసుకోండి. మార్కుడు. ఏమీ లేదు. పెట్టలేదా? పెట్టలేదు ఏమండి? పక్కనే అంటే నన్ను పట్టించుకుని మా అమ్మ పక్కనే ఉంది. అదే కానీ చిత్ర మంగమ్మ, మంగమ్మ, రంగమ్మ, మంగమ్మ, రంగమ్మ, మంగమ్మ, ఏ పిల్లలు. ఇక్కడ ఉండగా ఇదే బాగుంది ఇదే బాగుంటుంది బాగుంటుంది. బావగారు పక్క పక్క నుంచి అండి మీ అందాన్ని ఒక్కసారి వర్ణిస్తాను. చేయి తీసి మీరు మా మక్క పక్కన ఉంటే మా అక్క మాత్రం బాహుబలి మూవీలో తమ్మన్నలాగా పచ్చ పట్టేసుకున్న తమ్మన్నలాగా కట్టప్పలాగా గుండెప్పలాగా నేనేమో ఇదిగో అభిషేక్ బచ్చిన్ లాగా ఉన్నాను, మీ అక్కేమో ఈశ్వరాయి లాగా ఉంది. అలా కాదే గాని ఎలా ఉన్నారు చెప్పమంటారా? అందమైన బాబా చదమామ లాంటి బాబా నీ అంతమంతా చూసి నే మురిసిపోయా బాబా. అందమైన బాబా చందమామ లాంటి బాబా, అందమైన బాబా చందమామ లాంటి బాబా. నందమూరు దరువు కమిటీ వారు నందమూరు గరువు నందమూరి గరువు నందమూరు గరువు కమిటీ వారు నా కన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చారండి. వారికి మా కళాభివందనం తెలుపు. క్యాషియర్ ఎక్కడ ఉన్నారు? ఇద్దరు క్యాషియర్ తెచ్చుకున్నాం కూడా. ఎత్తలు పూజలు గడిపిరెడ్డి సూర్యనారాయణ గారు నా కన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చారండి. వారు నా పరమేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. ఏమండి చెప్పండి. కష్టం నాది, ఫలితం ఏమిటిది? కష్టమే మాది. సరే కానీ చిత్ర ఇవన్నీ వద్దు కానీ మీ అక్క నేను ఎంత అందంగా ఉన్నామో అద్దంలో చూసుకుంటాం. అద్దం పట్టమ్మా. అమ్మా మీ అమ్మ అద్దం వద్దమ్మా. మీ అమ్మ అద్దం అయితే మీరు ఉత్తరమే కాదమ్మా, ఇక్కడ ఉన్న జనం మొత్తం పడిపోతారమ్మా.
అయితే నా అద్దం ఫుల్ అద్దం తెస్తా బాబు. చిత్ర నీది బుల్లి అర్థం చిన్న అర్థం మేమిద్దరం సగం సగమే పడతాం. చింతామణి గారు ఓవండి లోపల ఉన్న అద్దాలు ఉన్నాయండి. ఏమండి చిన్నపిల్ల దాంతో మీకు ఎందుకులే కానీ మీకు ఎన్ని అద్దాలు కావాలంటే అన్ని అద్దాలు నా గదిలో ఉన్నాయిగా. చెప్పమంటారా? ఇటు పక్కన ఒక అద్దం, ఇటు పక్కన ఒక అద్దం, ఎదురు ఒక అద్దం, వెనక ఒక అద్దం. మీ అంతగా చూసుకోవాలంటే పైన ఉంటుంది చాలా పెద్ద అద్దం. అంత కింద మొత్తం అండి. వేణు వీణ వైన సరిగమ విన్నావా? ఓ తీగరాగమైన మధురిమ కన్నావా? కనుగు తహతహలాడాల, చిలకే గాల, వయసుగాలి వేళ నిలుకల. ఓ తీగరాగమైన మధురిమ కన్నావా? అమ్మో నా భయం అవుతుందండి. చంద్రముఖి అండి. వస్తా లోనికి వస్తా వస్తా, లోనికి వస్తా. పదండి, పదండి, పదండి. బాబు, నేను వస్తా బావగారు, నువ్వు రాకూడదమ్మా. నేను వస్తా బావగారు. నువ్వు రాకూడదే. ఎందుకని? మీ అక్క నేను గదిలోకి వెళ్తున్నా, నువ్వు రాకూడదు. అందుకే నేను వస్తాను. ఇదిగో నువ్వు చిన్న పిల్ల పచ్చికాయ తినకూడదమ్మా. ఏ? తినకూడదు. నేను వస్తాను. అయినా మా అమ్మ ఏం చెప్తుంది తెలుసా? చిత్ర చిత్ర అక్క బావ గదిలో ఏం చేస్తున్నారు చూసి నేర్చుకో అంట. పడిపోయిందండి లైన్లో. మరి ఏ లక్క నేనేం చేస్తున్నారో చూసి నేర్చుకోమందంట. వ్యాపారం పట్టు దొరికేసింది మొండకాయ. చిత్ర కిటికీ సందులోంచి కిటికీ సందులోంచి వస్తావా? బావగారు మా ఇంట్లో కిటికీ సందు తలుపు సందు అంటే డైరెక్ట్ గా వస్తా, డైరెక్ట్ గా వస్తా. అవునులే, మీ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి కదా, ఎవడో కూడా రావాలని. ఇదిగో చిత్ర మేము ఆడికి వెళితే ఆడ కొత్త వచ్చిన పాపోయ్, ఆడికి వెళితే ఆడ కొత్త వచ్చిన పాపోయ్, న్యాయంగా ఉందే వేసిన పాప, గదిలోకి వెళతా వేసిన పాపోయ్, చూడాలదే దోశ వేసిన పాప. ఆడికెళ్తే ఆడికొస్తా బాబా, నువ్వేం చేస్తే అది చేస్తా బాబా. ఆడికెళ్తే ఆడికొస్తా బాబా, నువ్వేం చేస్తే డైరెక్ట్ గా చూస్తా. పదండి, పదండి. మీ ఎక్క నేను గదిలో ఉంటే, గదిలో మంచం మీద ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు? మంచి కిందంటా, ఆ? మరి మేము మంచం కింద ఉంటే మంచి పైన ఉంటా. అంటే మొత్తం మీద ఉంటా. ఎక్కడైనా నేను ఉండాల్సిందే. చిత్ర నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నా, అడిగింది ఏనాడైనా కాదన్నా, ముద్దు ముచ్చట వద్దంటా, తొందర పడితే కాదన్నా. వయ్యా, వయ్యా. మా కాదు సరిపోయింది, లేకపోతే పచ్చడి చేసేద్దాం. ఏమండి చింతామణి గారు, మన ఇద్దరం గదిలోకి వెళితే మీ చెల్లి వచ్చి చూస్తానంటండి. ఏంటి మీ చెల్లి గదిలోకి వచ్చి చూస్తానంట. దాని తర్వాత సంగతి తర్వాత కానీ అది చిన్నపిల్ల కదా,
దాని మీదకి ఎందుకు అలా వచ్చేస్తున్నావు? అదే మనం గదిలోకి వెళ్తే అది వస్తున్నట్టండి. పిల్ల వస్తే తప్పేముంది? చిన్నపిల్ల ఆ చిన్నపిల్ల అంట. చిన్నపిల్ల పెట్టనా పెట్టనా గ్లాస్ అంతా పెట్టనా? ఇగో ఏమండి కళాభిమానులు కళాపురుషులు ఇందాక ఎవరో చెరుకు 100 రూపాయలు చదివించారండి. ఎవరు? ఒక కళాభిమాని. కళా పూజలు చాలా థ్యాంక్ యూ చెప్పు. కళాభిమాని కళా పూజలు మమ్మల్ని మా కళని అభిమానించి మాకు చెరుకు 100 రూపాయలు బహుకరించినారు. ఇలాంటి రూపాయలు ఆ భగవంతుడు మీకు వెళ్ళవెళ్ళ కాగజేయాలని మీ ఇంట సిరి సంపదలు ఎల్లవెళ్ళ ఉండాలని మనసారి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చిత్ర ఇదిగో సరే కానీ మీ అక్క అమ్మా ఇదిగో నిన్ను చిన్నపిల్ల అంటుంది మీ అక్క. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పమ్మా. ఇదిగో ఇది చూడమ్మా, ఇది చెయ్యదమ్మా, ఇది ఏంటమ్మా? తలకాయ. ఆగండి ఇదిగో ఇదేంటమ్మా? తలకాయ మెడకాయ. మరి ఇదేంటమ్మా? గుండికాయ. అమ్మో మూడిట్లో పాస్ అయిపోయింది. తమ్ముడు దీనికి వాలంటరీ ఉద్యోగం ఇచ్చేయచ్చు. తలకాయ మెడకాయ గుండికాయ చీలగే. ఇదేంటిది? ఇదా పొట్టకాయ. ఇది పొట్టకాయ. ఇది చేయది తలకాయ మెడకాయ గుండెకాయ ఇది పొట్టకాయ. ఇది పొట్టకాయ కదా. ఇది పొట్టకాయ అయితే మరి ఇది అమ్మతో గుర్తించేతను అదో రోడ్డు మీద హైవే రాలి మీద గంటతను. సరే కదమ్మా. ఇదిగో ఏది ఒక్కసారి వాక్ చేయమ్మా. మీ అయ్యి మా అమ్మకి నేర్పించాడు. ఏమండి సీరియస్ మీ అమ్మని పిలవండి, లేకపోతే డాక్టర్ గారిని పిలవండి, లేకపోతే మంత్రసాన్ని పిలవండి, లేకపోతే 108 పిలవండి. మీ చెల్లి వాక్ చేయమంటూ వాంతి చేసుకుంటుంది. ముండ ఎక్కడో కాలు జారింది ముండ. ఇదిగో నీకు నిమ్మకాయలు కానీ మామిడికాయలు కానీ చింతపండు కానీ మట్టి గడ్డలు కానీ నామశుద్ధులు కానీ బియ్యంలో రాళ్ళు కానీ కాకి రెట్లు కానీ ఏం తినాలని పెడుతుందా? మరి అయితే ఇది ఆ బాబు కాదా? ఇది రెండు కావుల పిల్లలు నా కడుపులో పైన 2 పిల్లలు క్యార్ అన్నాయా? చిత్ర నువ్వు కంగారు పడ్డావు కానీ కొద్దిగా కిందకు పోతే 3వవాడు కూడా కయ్యో కయ్యో. లేకపోతే ఇది ఏంటనుకున్నారు? స్టేట్ బ్యాంకు. అది తాళం అడుగుతుంది. ఏమండి చింతామణి గారు తాళం ఇచ్చాను అనుకోండి, ఇది ఈ కప్పలో పెట్టిపోయి ఈ కప్పలు పెడతాయి, ఈ కప్పలో పెట్టిపోయి ఆ కప్పలు పెడతాయి. అక్కడికి తాళం తెడిపోతే ఇక్కడ కప్ప తెడిపోతే నీకు మైనార్టీ తీరేకరా నా గుత్తు నీ చేతులు పెడతా. తాళాల గుత్తు. సరే గాని మిమ్మల్ని మాట్లాడగా నిజం చెప్తారా? ఇప్పుడు అయిపోయిందండి. అయిపోయిందండి. అడగకముందే చెప్పేసారైతే మరి మీరు అడుక్కోండి. పట్టు ఇప్పుడు అడగండి. ఈ జిల్లా మొత్తం అడుక్కోండి. అడుక్కోను, మీరే అడుక్కోండి కావాలి. సరే కానీ వాక్ చేయమంటే ఇదిగో అలా కదమ్మా, నడు చుట్ట. బాయ్ నేను మీ గురించి వచ్చానండి. ఏమండి బాధగా ఉందా? ఏమండి పక్కన ఎక్స్ప్రెస్ ఉంటే పాసింజర్ ఎవడన్నా ఎక్కుతాడా? మీరు ఎక్స్ప్రెస్, మీ చెల్లి పాసింజర్, మీ అమ్మ గూడ్స్. ఇంతమందికి పేర్లు పెట్టారు కదా, మరి మీరేమిటో? నేను ఘాటుని ముగ్గురికి ఒకేసారి ఊపుతా. జెండా జెండా జెండా. అప్పుడు పట్టాలు ఎత్తారు. సరే పట్టండి. సరే ఇందాక నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదేమిటి? మా చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఏమండి రంగనాయకి దగ్గరికి వెళ్తుంటే నువ్వు అంటుందండి. పేరు సరే చెప్పండి. కళాభిమానులు కళాపోషకులు కళాహృదయులు నన్ను నా కళను ప్రోత్సహించి 200 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని అష్టైశ్వర్య పోగొచ్చి ఎల్లవేళ చల్లగా కాపాడాలని కోరుకున్నాం. ఇది కూడా తీసుకోండి, కష్టపడుతుంది.
ఏమండి చెప్పండి. రంగనాయకి ఇంటికి వెళ్తుంటే అది నువ్వు అంటుందండి. అది మీ ఇంటికి వస్తుంటే మీరు అంటే చొక్కంట చొక్క బొట్టంట బొట్టు చొక్కంట చొక్క బొట్టంట బొట్టు కారిపోతున్నాయండి. చి, 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 చి. ఏమిటవి? ఆనంద బాసికాలు. భాస్కర్ కాదు, ఆనంద భాష్పాలు. ఓహో అలాగండి. పెంపుడు ముట్ట మర్యాద సంగతి దానికి ఏమో తెలుసండి. తెలియక నేను దానికి ఇంటికి వెళ్ళానండి. మర్యాద సంగతి మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నాకు మర్యాద చేయండి. చేస్తాను గాని వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, నించోనే ఉన్నారు. కూర్చోరా. ఆహా ఏం మర్యాద కుర్చీ ఉంటే పట్టరండి. పడిపోయాను అనుకుంటున్నారా? మరి ఏం చేస్తున్నారు? వాళ్ళే ఊరుకోండి. నేను శ్రమదానం చేస్తున్నానండి. శ్రమదానమే. ఆ. చేయండి, చేయండి. ఇదిగో ఇది నాపరాయ గచ్చని టచ్ చేస్తున్నానండి. చూడండి చూడండి. ఈ నాపరాయ ఎవరు రవణ వేయించానండి. అవునండి. ఆ రవణ అయితేనే గట్టిగా ఉంటదండి. ఓపుకున్నది కదండి. ఒకసారి నేను లేపండి పైకి. లే. లే 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 లే. రాత్రిరయ్యింద లేచిరమ్మంద రాత్రిరయ్యింద లేచిరమ్మంద ఓరి వీడి అభినయం కాలం ఇంటికి వచ్చినది ఒకటే మొదలు. వీడి వేల ఉంగరములు నాకబడి అభినయం కొత్త చారికడికి పోయినప్పుడు కోడి గంటకు పుట్టుకుండలో ఇది ఒకటి. రగపుట్టిన పూనుట, రగపుట్టిన పూనుట, సరాగములాడుట. వెలి చంపులే నాగునైన సాని కనులన్ పడచేయుట. కాపులూరకే వాగుట. కప్పుడవు కరణిపై కమ్ము కట్టుట. భోగి పోలిక చేష్టలు కొత్త చోటులని. నందమూరి గారు కమిటీ వారు పెద్దలు పూజ్యులు నా కళ్ళు ప్రోత్సహిస్తూ నాకు 100 రూపాయలు ఇచ్చారండి. నా భగవంతుడు ఎల్లవేళలా చల్లగా కాపాడని కోరుకుంటున్నాను. సాంగ్ మాత్రం ఎరపట్టి మరి ఎల్లవంక తొంగి చూసింది చలికాలి మీద చూసింది. ఎల్లవంక తొంగి చూసింది చలికాలి మీద చూసింది. పెళ్లి విరిసింది.
కలిమిలో లేట్ లేదు కదా ఓఎస్ ఇప్పుడే 200 పోయినండి కిందకి. మరి గాజులు అడవరం గారు ధరించేవి ఏమండి గాజురాలండి, ఇవి గాజురాల గాడిద ఎవరండి? చింతామణి గారు, నేనేం చేయలేదు కదండి, ఎందుకంటే ఏడుస్తున్నారా? గాడిద అన్నారుగా. మిమ్మల్ని అన్నారా? ఏమండి ఎవరినో అన్నా నేను ఈ యాంగిల్లో పడిపోయి ఎలాగన్నాను కానివ్వండి, మీరు గాడిద అయితే మీ ఇంటికి వచ్చినోడు అడ్డగాడిది కదండి. ఇవి గాజురాలు కదండి, ప్యూర్ గోల్డ్ అండి. అవునా? ఏ బాగున్నాయి కదండి. నాకెట్లా తెలుసునండి? నా జీవితం అలాగైపోయింది. నారేళ్ళు కుట్టిడికి నాణ్యం తెలియదంటండి. ఎక్కడ తెలుస్తుందండి? ఇంట్లో ఉంటే బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏమండి అయితే ఒకటి పెట్టుకు చూస్తారా? అబ్బా అబ్బా అంత భాగ్యం మాకెందుకు? మీరే పెట్టండి. అయితే నన్ను పెట్టమంటారా, మీరు తీసి పెట్టుకుంటారా? మీరే పెట్టండి. సరే, ఓ పాట పాడండి. జూమలి పిల్లగాలి కత్తిలా కూర్చుకొని వెచ్చని కోరిగా రగిలినదిలే, నీవే నా ప్రేమములే, అందుకో ప్రేమ గీతం, నువ్వు మని ఏమండి మీరు అలా కనిపెడితే నేను ఎలా పెట్టనండి? కనపద్దు కనపద్దండి, కనపద్దు. ఇదిగో వెళ్ళిపోతుంది. కనపద్దు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఏమండి వెళ్ళిపోయింది. ఏమండి ఈ ఒకటి నా వేలికి అంత అందంగా లేదండి. ఒకటి బాగోలేదా? ఒకటి ఎలా బాగుంటుందండి? ఆ ఒకటి బాగోక మాకు ఈ తిప్పలో ఒకటి బాగోదు. రెండోది పెట్టమంటారా? పచ్చరాయి ఉంగరం పెట్టండి. పచ్చరాయ ఇదిగోండి. పచ్చ పొట్టేసిన పిల్ల రెండోది కూడా పెట్టేశానండి. అసలు పెట్టినట్టు తెలియలేదండి. రెండోసారి కదండి, అది మెత్తగా వెళ్ళిపోద్దండి. ఏమండి ఆ 2 ఉంగరాలు మాయేనండి. మావేనండి, మావేనండి. ఏమండి ఇద్దరు వాయించారు. చింతమండల బట్టలో వస్తుంది అది. ఏమండి ఏమండి మీకు ఓ విషయం చెప్పాలండి. ఏంటండి అది? చెప్పమంటారా? చెప్పండి. మా అమ్మ ఏమన్నది తెలుసా? ఏముందండి? సుబ్బారావు గారు చాలా గొప్పవారంట. ఓహో తెలుసండి, తెలుసండి, తెలుసండి. వారిని తప్పకుండా ఇస్తారంట. ఇస్తారు. ఇంకోసారి కూడా చెప్పింది. ఏంటండి? సుబ్బారావు గారు, మన సుబ్బారావు గారు ఏదన్నా వస్తువు ఇస్తే తిరిగి ఉంగరాలు పోయిరా బాబోయ్. ఓరి దేవుడా, 200 కింద చాంగుర్రే. ఏంటది? చాంగుర్రే చాంగుర్రే చాంగుర్రే
పెద్దలు పూజ్యులు ఏ, గౌరవనీయులైనటువంటి నందమూరి గారు వాస్తవ్యులు మురళి గారు ఏ, హార్వెస్ట్ ఆశీర్వదిస్తూ 100 రూపాయలు. ఏ. అలాగే మా అన్న మరి అన్నని డోలకు వారిని కూడా ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ఇచ్చారండి. వారిని పరమేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. ఆయన మీ అన్నయ్యనండి, మీ అన్నయ్యనండి, అన్నగారా? అన్నయ్యనండి. అందుకని అటు గుండెలో ఉందండి. ఆ? చాంగురే చాంగురే బంగారు చాంగురే నేను ఎంతసేపు నిలబడి ఉన్నాను, నాకు కుర్చీ వేసారండి. ఏమండి ఇగో కాస్తంత మర్యాద తీసుకోకూడదండి. ఏమండి మీ ఇంట్లో ఏమన్నా అస్త్రం ఉందండి? మరి సెంటర్ ఏమైనా ఉందండి? సెంటర్ లేదు కానీ బెటర్ ఉందిగా. అత్రస్ లేదు, సెంటర్స్ లేదు. మరి ఏమన్నా ఖాళీ ముగ్గొట్టం ఏమైనా ఉందండి? ఊదుడు కొట్టమా? ఊదుడు కొట్టండి. ఖాళీగా ఉంటుంది, అది ఊదుకుంటారు చూసారు, అది ఉందండి. మరి ఏముందండి? ఏముందండి? తాంబూలం వేసుకుంటారా? కాంబళం అండి. వద్దండి వద్దండి, ఎప్పుడూ నా గర్భధానం వేసుకున్నాను, డెక్కెట్టేసిందండి. మరి గంధమాన రాసుకుంటారా? గంధమా ఉంటే కాస్త బంధంగా బాగుండే. చింతామణి నువ్వు ఎంత
ఇదిగో మీ అమ్మని చూసే ముసలముండా పాడేసిన ముండా ఇదిగో అవతల ముండా యువతల ముండా ఆ ముండను మట్టి మరిద్దరు వచ్చి రాణిపాకు 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 మొన్నందా వచ్చే పాడేసిన ఉన్నాడు ఖాళీ పుట్టాడు కోడ ఇగో మొన్న అమ్మి బందర్ నుంచి భజనోళ్ళు వచ్చారే ఏ కొవ్వూరు నుంచి కోలాటం లేదా కోలాటం ఒక్కసారి చింతామణి నీ దివ్య మంగళ స్వరూపాన్ని ఒక్క నువ్వు ఎప్పుడు వచ్చేసేవంట తల్లికి పిల్లకి తినదేశం ఉండకూడకి ఆకలైనప్పుడు అన్నమైన ఒకటి అమ్మలైన ఒకటే ఆ వాలకం ఏంటి లేప అమ్మాయి రాసింది సున్ను అమ్మాయి రాసింది సున్నా తీగ పైకి లేపాలా నేను ఏదో లేపుతున్నాను పైకి సున్న డబ్బాలు మొక్కట్టేసాడు ఉండకూడదు అర్థం పట్టమని అర్థం పట్టమని అర్థం అంటావే అర్థం పట్టమని రావుగాని అందం చూద్ది కానీ అలాగే అలాగే అర్థం పట్టమని అర్థం పట్టుకోతుంది పిల్ల ఆ పట్టమని రామ్మా రావాలా అది వరకు వచ్చింది అదేంటి ఎనక చూపిస్తుంది ఎదరికి చూపించు అంటే చూపించడానికి కూడా రేటేనా పాటకు రేటు ఆటకు రేటు మా ఇంట్లో మీ ఇంట్లో దేనికైనా రేటే దేనికైనా రేటే. ఆటకు రేటు పడుకుంటా కూడా అమ్మా నేను ఉంచుకుంటానే ఈడెవడు ఈడు బొత్తుకు అయిపోయింది అమ్మా ఇల్లు కాదు నీ కండవా ఉంచుకుంటుందంట పిల్ల కండవ ఉంచుకుంటావా అమ్మా సరిపోవట్లేదు సరిపోవట్లేదా ఎక్కడ దాకా వచ్చిందమ్మా బొడ్డు వరకు వచ్చింది బాబు బొడ్డు దాకా వచ్చిందా కొద్దిగా కొద్దిగా సొచ్చుకుని సాగిది చిరిగిపోద్దిమ్మనండి తిరగదు సాగిది సాగిది అలా కాదు ఇదిగో పెట్టావా పెట్టా పెట్టా సాగిది సాగదీసావా నాకు రాదు దీన్ని సాగ తీసుకోవడం కూడా రాజకీయ మొండకు అనుకూలంగా ఉంటుంది ఇక బొడ్డు దాకా వచ్చిందంట కదా బొడ్డుకి జానుడి కిందకి దింపు మంచి వాసమే కూడా చూడు సరిగ్గా సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఉన్న దాంట్లో సరిపెట్టుకోరు కదా లేదు నేను ఎక్కడ చెప్పేదే బాగా సోలాపూర్ చెప్పు లాగేసుకో చిత్ర అదేం కాదు నీ చెప్పులు మా అమ్మగారు సరిపోవట్లేదు అదే ఇక రమణ సైజ్ అయితే కరెక్ట్ గా సరిపోద్ది రావణ గారు అది కాదు కానీ ఆ నందమూరి కమిటీ కుర్రోడు ఉన్నాడు టోపీ పెట్టుకున్నాడు చూడు తలకో కొంత చదివిస్తున్నాడు ఆయన ఆ యాదంటే మీ అమ్మకి కరెక్ట్ గా సరిపోద్దండి ఇక్కడ ఎవరైనా కరెక్ట్ గా సరిపోద్ది మీది తప్ప ఇంక నా దగ్గర ఇంక నా దగ్గర ఏముంది ఏమున్నదత్త 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 ఏమున్నదత్త
ఏమున్నదత్త వాచీలు ఉంగరాలు పెద్దమ్మాయికిచ్చాను పై మీద కండువాయి చిన్నమ్మాయికిచ్చాను వాచీలు ఉంగరాలు పెద్దమ్మాయికిచ్చాను పై మీద కండువాయి చిన్నమ్మాయికిచ్చాను కాళ్ళకున్న తోడు నువ్వు తీసుకున్నావు ఏమున్నదత్త 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 కోటైనా నువ్వు తీసుకో పంచైనా నువ్వు తీసుకో కోటైనా నువ్వు తీసుకో పంచైనా నువ్వు తీసుకో లోపల మాత్రం డైరు లేదు లతప్పో డైరు లేదు లతప్ప అల్లుడు గారు మా ఇంట్లో పందికొక్కలు ఉన్నాయి. ఎంత ఉంటాయి ఉందంటే ఎంత ఉంటాయా ఏడాది చూస్తే వేసుకెళ్ళిపోతున్నాయి. ఈ మధ్యన అంత తయారైపోయినాయి వాటిని మంచం కోళ్ళకేసి కట్టేల తప్ప బావగారు మీకు ఒక మంచి మాట చెప్తాను, మీకు కంపు గంటగా తీసుకోండి ముందు. నువ్వు ఈ చాలీ చాలు గమ్ముతో ఏం బాధపడతావు కానీ చంద్రబాబు నుంచి మంచి ప్లేట్ నుంచి కండవ పట్టుకొస్తా తప్ప నువ్వు చాలీ చాలు చెప్తూ ఏమీ బాధపడద్దు. నీకు టాటా కంపెనీ మంచి నాడా దిగేసి చెప్పి పట్టుకొస్తా. మంచి మాట చెప్తాను, ఒక రూపాయి ఎత్తే పాటకైనా మాటకైనా మా ఇంట్లో రేటే, ఫస్ట్ రేట్ అప్పుడు మాడతా. ఇచ్చేగా పాడితే సయ్యా సై సై నై నై నువ్వే వెయ్యి కళా పురుషులు కళావృతులు
అలాగే కీర్తిశేషులు పి కొండబాబు గారి కుమారులు భాషా ప్రవీణ గాంధర్వ ఘన్న, ఆయన మంచి నటులు. ఆయన కొడుకు శ్రీ సాయిరాఘవ ఇప్పుడు భవానీ పాత్రలో వస్తున్నారండి. ఆయన కూడా చూడవలసిందిగా, చూసి ఆనందించవలసి, మమ్మల్ని అందరినీ